మారుతి గారు, ఇంకొకళ్ళు సుకుమార్ గారు. ఎందుకంటే నా పర్సన్ నా సినిమాకి క్లాప్ కొట్టే క్లాప్ బోర్డు బాయ్ కూడా నెక్స్ట్ సినిమా ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించుకున్న ఒక డైరెక్టర్ అవ్వాలి. అతనికి నేను డబ్బులు పెడతాను, నేను కథ ఇస్తాను, నేను దాన్ని సూపర్వైజ్ చేస్తాను అని ఆయన ఎన్నో సినిమాలు ఆయన టైంని, మనీని, ఎఫర్ట్స్ని కూడా పణంగా పెట్టి ఒకటి కాదు, ఇద్దరు కాదు, 10 మందికి పైగా, అంటే అందులో టాలెంట్ ఉన్నవాళ్ళు ఒక రేంజ్కి వెళ్తారు, మిడ్ రేంజ్ ఉన్నవాళ్ళు బట్ అవకాశం అనేది ఇవ్వటం అనేది ఆయన ఎవ్వరూ కూడా ఆయన అడగక్కర్లేదు. ఆయన దగ్గరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతున్నానంటేనే అతను 2-3 కథలతో ఈయన నన్ను డైరెక్షన్ చేస్తాడు అనే ఒక నమ్మకంతో చేస్తారు. ఎందుకంటే ఇది చాలా చాలా రేర్. ఎందుకంటే నేను అడిగాను ఒకసారి, డార్లింగ్ ఇప్పుడు ఇందులో కొన్నిసార్లు నీకు డబ్బులు పోతున్నాయి, ఒకసారి నీకు ఎఫర్ట్స్ పెట్టాలి, నీ టైం అదే టైంలో నువ్వు ఇంకో సినిమా చేసుకోవచ్చు ఇది అన్నాడు. నాకు ఈ రోజుల్లో నేను స్క్రిప్ట్ పట్టుకుని తిరిగినప్పుడు నాకు అవకాశం ఇవ్వడానికి చాలా చాలా రోజులు పట్టింది అందరూ. సో నేను ఈ రోజుల్లోకి నాకు ఎవరన్నా ముందే ఒక 5 ఏళ్ళ ముందే డైరెక్టర్ అయ్యేవాడిని. సో టాలెంట్ ఉన్నవాళ్ళు ఎవరో కూడా అలాగ 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెయిట్ చేయకూడదు. ఇక్కడ టైం అనేది చాలా ప్రెషస్ అని ఆయన కాదు, ఆ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళ టైంను కూడా డైరెక్టర్ సాబ్ ఒక పాన్ ఇండియా సినిమా రాజా సాబ్ తీసి జనవరిలో సంచలనాలు సృష్టించబోతున్నారు. ఎందుకంటే ఆ సినిమా కంటెంట్ ఏంటో నాకు తెలుసు, ఎలా ఉంటుందో నాకు తెలుసు, సీన్ నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా ఆయన నెక్స్ట్ ఏం చెబుతున్నాడో చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేస్తాయి. ఎందుకంటే అలాంటి మంచి మనుషులకి అలాంటి మంచి ప్రాజెక్టులు అటాచ్ అవుతాయి. సో అందరికీ కూడా ఈ సినిమా బ్యూటీ ఈ 19th రిలీజ్ అవుతుంది, సెప్టెంబర్ 19th. ఈ ఉత్సాహం ఊపుతూ ఇలాగే కొనసాగిస్తూ 18వ తారీఖున పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. అలాగే ఈ సినిమా ఇంత మంచి కంటెంట్ నేను నా కథ విన్నాను కాబట్టి, అలాగే విజయపాల్ గారు ఇది కూడా తెలుసు కాబట్టి, ఈ ఆర్టిస్టులందరికీ అంకిత్, నీలా వీళ్ళందరికీ కూడా సపోర్ట్గా 18th నా తరపు నుంచి AAAలో ఒక స్క్రీన్ మొత్తం ఫ్రీగా చూడొచ్చండి ఆడియన్స్. సో అమ్మాయిలు అందరూ కూడా మీ బాయ్ ఫ్రెండ్తో రండి, మీ ఫాదర్తో రండి, మీ బ్రదర్తో రండి, మీ ఫ్యామిలీ మెంబర్తో రండి, ఎవరితో అన్నా ఒక అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో ఎవరు వచ్చినా ఆ టికెట్లన్నీ ఫ్రీ. అది అమీర్పేట AAA థియేటర్, మంచి ప్రొజెక్షన్ ఉంటుంది. ఆ థియేటర్లో అందరికీ కూడా ఒకరోజు ముందుగానే ఈ సినిమాకి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వచ్చి హ్యాపీగా అమ్మాయిలందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో అందరూ ఉచితంగా సినిమా చూసి ఈ సినిమాని ఒక ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టండి. ఎందుకంటే ఒక మేధావి యొక్క మౌనం ఈ దేశానికి ఎంత ప్రమాదకరమో, ఒక మంచి సినిమా రీచ్ వెళ్ళకపోతే కూడా ఇండస్ట్రీకి దానికి మించిన ప్రమాదకరం. అందుకే ఈ బ్యూటీ సినిమాని నేను ప్రమోట్ చేస్తున్నాను. నేను ఈ వారం రోజులు పోస్టులు పెడతాను, షోలు వేస్తాను. ఎందుకంటే ఈ సినిమాలు అంత ఉంది. నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మీ జర్నలిస్ట్గా మీలో ఒకటిగా చెప్తున్నాను, ఇది ఒక జర్నలిస్ట్ రాసిన కథ. జర్నలిస్టులందరి స్థాయిని ఏమాత్రం ఇది లేకుండా స్థాయిని పెంచే కదా. అందుకని నా మీడియా మిత్రులందరికీ కూడా సహృదయంగా కోరుకుంటున్నాను, మీరు ప్రెస్ షోకి రండి, రివ్యూలు 2 రోజుల ముందే రాసేయండి. అందరూ కూడా ఇది మీడియా కూడా తలెత్తుకునే సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎస్కెన్ గారు. థ్యాంక్ యూ.